మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా లేదా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ స్వయంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ షెడ్యూల్లో తాను పాల్గొన్నానని, ఆ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. రాజమౌళి చిత్రంలో భాగమవడం తనకు ప్రత్యేకమైన అనుభూతి అని, ఈ సినిమా తన నట జీవితంలోని అంతర్గత దాహాన్ని తీర్చుతుందని చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. వారణాసి ప్రాజెక్టుపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నటించడం విక్రమార్కుడు తర్వాత ఇదే కావడం గమనార్హం. మధ్యలో రాజమౌళి తెరకెక్కించిన ఏ చిత్రంలోనూ ఆయన కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ కాంబో కలవడం సినిమా వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చూస్తే వారణాసిలో ఆయన పాత్ర కేవలం సాధారణమైనదే కాక కథను మలుపు తిప్పే స్థాయిలో ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక నటుడిగా తనను పూర్తిగా పరీక్షించే పాత్ర దొరికిందన్న భావన ఆయన మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబోకు మరింత బలమైన నటన జోడవుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వెలువడగా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా అధికారికంగా భాగం అయ్యానని అంచనాలు మరింత పెరిగాయి. భారీ బడ్జెట్, గ్లోబల్ స్థాయి కథాంశంతో తెరకెక్కుతున్న వారణాసి భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఇప్పటికే ప్రచారం పొందుతుంది. ప్రకాష్ రాజ్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్లతోనే కాకుండా బలమైన పాత్రలు, లోతైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. Thank you. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.